కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో ఈ ట్రైన్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఈ కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాద సమయంలో 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అంటే వందే భారత్ ట్రైన్ వేగం కంటే ఎక్కువ. అసలు కోరమాండల్ ఎక్స్ప్రెస్ స్పీడ్ ఎంత? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది? కోరమాండల్కు ఆ పేరెలా వచ్చింది? ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హౌరా చెన్నై కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వే వ్యవస్థలోనే ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తొలిసారిగా 1977 మార్చి 6న ఈ రైలు ప్రారంభమైంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ షాలిమర్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్ కు వెళుతుంది. వారంలో 7 రోజులు ఈ రైలు సర్వీస్ ఉంటుంది. షాలిమర్ స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రైల్వే స్టేషన్లలో ఒకటి. అంటే ఇది కోల్కతా, చెన్నై నగరాల మధ్య తిరిగే రైలు. పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రయాణిస్తుంది. ఈ రైలు బయలుదేరే చోటు గమ్యస్థానంతో కలిపితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో 3 స్టేషన్లు, ఒడిషాలో 6, ఆంధ్రప్రదేశ్లో 5, తమిళనాడులో ఒక స్టేషన్లో ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. విజయవాడ, చెన్నైల మధ్య ఇది నాన్ స్టాప్ ట్రైన్. ఈ 2 స్టేషన్ల మధ్య ఇంకెక్కడా ఇది ఆగదు. విజయవాడ, చెన్నైల మధ్య సుమారు 430 కిలోమీటర్ల దూరాన్ని నాన్ స్టాప్ గా 6 గంటల 50 నిమిషాలలో ఇది చేరుకుంటుంది. అయితే ఈ రైల్లో ఆహార సరఫరా అవసరాల కోసం ఒంగోలు స్టేషన్లో ఆపుతారు. కానీ ఒంగోలు నుంచి రాకపోకలకు టికెట్ జారీ చేయరు. విజయవాడ, చెన్నై మధ్య దూరానికి టికెట్ తీసుకుని ఒంగోలులో దిగొచ్చు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ మొదట వారానికి 2 సార్లు మాత్రమే నడిచేది. తర్వాత 1983లో దీన్ని వారానికి 5 సార్లు పెంచారు. ఆ తర్వాత 1986 నుంచి వారంలో అన్ని రోజులు నడపడం ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ జోనులో ప్రయాణిస్తున్న అన్ని రైళ్లలో ఇది అతి వేగవంతమైనది. ఈ రైలు ప్రారంభించిన కొత్తలో షాలిమర్, చెన్నైల మధ్య భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడల్లో మాత్రమే ఆగేది. ఆ తర్వాత ప్రయాణికుల డిమాండ్లతో మరికొన్ని స్టేషన్లలో ఆగే సదుపాయం కల్పించారు. దీంతో ప్రయాణ సమయం పెరిగింది. చెన్నై వెళ్లే ప్రయాణికులు ఈ రైల్లోనే ఎక్కువగా ఎక్కుతుంటారు. ఎందుకంటే ఈ రైలు హౌరా చెన్నై మెయిల్ కన్నా ముందుగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ను చేరుతుంది. విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడలలో ఆగుతుండటంతో తెలుగు ప్రయాణికులు ఎక్కువగా ఇందులో రాకపోకలు సాగిస్తుంటారు. వేగంగా చేరుకునే అవకాశం ఉండటం, ఆగే స్టేషన్ల సంఖ్య తక్కువగా ఉండటం, శుభ్రత వంటి కారణాలతో చాలా మంది ప్రయాణికులు ఈ రైల్లో వెళ్లేందుకు ప్రాధాన్యమిస్తారు. దీనికి కోరమాండల్ అనే పేరు పెట్టడానికి ఒక బలమైన కారణముంది. 13వ శతాబ్దం వరకు చోళ సామ్రాజ్యం దాదాపు దక్షిణ భారతదేశం అంతటా విస్తరించి ఉండేది. అలాగే ఒడిషాతో పాటు పశ్చిమ బెంగాల్ వరకు చోళుల ప్రభావం ఉండేది. చోళులు పాలించిన ప్రాంతాన్ని తమిళంలో చోళమండలంగా పిలుస్తుంటారు. దీనికి కోరమండలంగానూ పేరుంది. భారతదేశంలో సౌత్ ఈస్ట్ తీరంలో చోళ సామ్రాజ్యం విస్తరించింది. అలాగే బంగాళాఖాతం తీరం వెంట ఉన్న భారత్లోని తూర్పు ప్రాంతాన్ని చోళులు పాలించిన ప్రాంతం కావడంతో కోరమాండల్ తీరంగా పేరొచ్చింది. ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. కావేరీ నదీ సంగమ ప్రాంతం నుంచి పులికాటు సరస్సు వరకు ఉన్న తీర ప్రాంతమే కోరమాండల్. మొదట ఇది చోళమండలం తీరంగా పిలిచేవాళ్లు. కాలక్రమంలో బ్రిటిష్ వాళ్లు కోరమండల్ అని పిలవడం ప్రారంభించారు. అలా ఈ తీర ప్రాంతం వెంట ప్రయాణించే రైలు కావడంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్ గా రైల్వే శాఖ పేరు పెట్టింది. ఈ రైలు కోరమండలం మొత్తం తీరాన్ని ప్రయాణించే రైలు, అందుకే ఆ పేరు వచ్చింది.